ఇంకొకటి నాకొక మేజర్ డౌట్ ఏంటంటే సార్, ఇంతకు ముందు రోజుల్లో అంటే ఎస్పెషల్లీ మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్‌లో హౌస్ కట్టిన తర్వాత మాక్సిమం టు మాక్సిమం 2 సార్లు పెయింట్ ఏస్తారు. అది కట్టినప్పుడు అండ్ ఇంకోటి ఏదైనా శుభకార్యం ఉందంటే చేస్తారు. పర్ఫెక్ట్. కానీ ఇప్పుడు బిల్డర్స్ కానీ లేకపోతే ఇప్పుడు మనం ఉంటున్న వాళ్ళు రెంటెడ్ హౌసెస్‌లో గానీ ప్రాబ్లమ్ అంటే లుక్ వైజ్ కన్నా కూడా ప్రాబ్లమ్ పెయింట్ లేచిపోవడం ఇదంతా. సో నేను ఏ క్వాలిటీ పెయింట్ కొనుక్కున్నా అలానే లేచిపోద్దా? లేకపోతే అసలు ఇష్యూ ఏంటి? పెయింట్ లేచిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఇది పెయింట్ క్వాలిటీ ఇష్యూ అస్సలు కాదండి. ఓకే. ఇది హ్యూమన్ ఎర్రర్. ఓకే. ఒక మీకు ఐ మీన్ అసలు యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఒక విలేజ్లో మనకు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. చేసినప్పుడు మనం ఏం చేస్తాం, అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వక ముందే బోర్వెల్ వేపిస్తాం. ఓకే. ఎందుకు? ఒక కన్స్ట్రక్షన్ జరగాలంటే వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. సో మనం బోర్వెల్ వేపించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు క్యూరింగ్ చేస్తూ ఉంటాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్యూరింగ్ చేస్తుంటాం. సో మన ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తుంటారో మేస్త్రి ఏమంటారు, ఏ ఒక్క రోజు మిస్ చేయొద్దు, ఏ ఒక్క రోజు మిస్ చేసినా దానికి ఏదైనా ప్రాబ్లం అయితే నాది కాదు బాధ్యత అంటారు. మనం ఈవెన్ బై మిస్టేక్ ఏదో ఒక రోజు మిస్ చేసినా మన ఇంట్లో వాళ్ళు సీరియస్ అవుతారు మన పైన, వాటర్ ఎందుకు పెట్టలేదని. సో ఈ వాటర్ అనేది ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ అవ్వాలంటే ఇప్పుడు ఒక గోడ కడుతున్నప్పుడు అది నార్మల్గా ఉంటుందండి. అది మనం ఒక మౌంటైన్ బ్రిక్ అంత స్ట్రాంగ్గా చేయాలి. ఎందుకు చేయాలి? ఒక 1 ఇయర్లో 3 సీజన్స్ ఉంటాయి. రైనీ సీజను, వింటర్ సీజను, సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్లో 40 to 45 degrees టెంపరేచర్ సన్ రైజ్ రిఫ్లెక్ట్ అవుతాయి మన బిల్డింగ్ వాల్స్ పైన, రూఫ్ పైన. అలా పడ్డప్పుడు దాన్ని తట్టుకొని ఆ బిల్డింగ్ స్టేబుల్గా ఉండాలి, క్రాక్స్ రాకుండా ఉండాలంటే 28 days కన్సిస్టెంట్ వాటర్ క్యూరింగ్ అనేది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.